మేం మాత్రం ఇక్కడ ఖాళీగా కూర్చున్నావా నీతో గొడవ పడ్డానికి? పక్క తప్పుకో. తప్పుకునే అలవాటు నాకు లేదని చెప్పాను కదా. నా గురించి మీకింకా తెలీదు. ముందు ముందు తెలుస్తుందిలే. నాకు పెద్ద సెంటిమెంట్లేమీ ఉండవు. దుబాయ్లో పెరిగాను కదా, అక్కడే పెద్ద పెద్దోళ్ళని చూశాను. ఇక్కడ మీరంతా చెప్పండి. మర్యాదగా మీరే తప్పుకుంటే బాగుంటుంది. ఏంటి ఇది? నా ఇంట్లో నా మీదే పెత్తనం చెలాయిస్తుంది. హే, ఏంటి నువ్వు మా వదిన పట్టుకొని నచ్చినట్టు మాట్లాడుతున్నావు? జరుగు. అయ్యో పిన్ని, అయ్యో పిన్ని, జాగ్రత్తగా నడవాలి కదా. కింద పడుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. పొరపాటున దేని మీదైనా పడుంటే ఎలా చెప్పండి? చూసుకోవాలి కదా. మీకేదైనా అయితే బాబాయ్ ఏమైపోతారు, పిల్లలేమైపోతారు? అమ్మ కళావతి, ఏంటి నానమ్మా? నన్ను దీవించండి నానమ్మా. అరేరే, ఇందాక ఒకసారి పెట్టావు కదా కాళ్ళకి నమస్కారం, మళ్ళీ ఎందుకు? అమ్మమ్మ నాకు మొదటి నుంచి ఇలాంటి పద్ధతులే నేర్పించింది. పెద్దవాళ్ళు ఎవరు కనిపించినా కాళ్ళకి నమస్కరించాలని. అది పొద్దునని లేదు, మధ్యాహ్నం అని లేదు, సాయంత్రం అని లేదు. పెద్దవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అని మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. అవునా? పోన్లే, దేశం దాటిపోయినా తను మన సంప్రదాయాలు మర్చిపోలేదు, తన మనవరాలని మర్చిపోనివ్వలేదు. అంతా తన పోలికలే వచ్చినట్టున్నాయి నీకు. సరే, అందరూ ఒకసారి కిందికి రండి. పల్లవి, ఇదేంటి చాలా తేడాగా కనిపిస్తుంది? చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని ఈదలో ఉండేది, కానీ దుబాయ్ పోయి పోగ ముదిరిపోయింది. వదినా, నీకొక మాట చెప్తాను, నన్ను కొట్టకూడదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కొట్టాలో లేదో ఆలోచిస్తాను, కానీ ఏంటో చెప్పు. ఇదెందుకో మనకి బాగా ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది వదినా. మనం దీన్ని గాని మంచి చేసుకొని ఇంతకు ముందు మనం అనుకున్నాం చూడు, ఆ ప్లాన్ ఏదో దీంతో చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. అది మన మాట వినట్లేదు, కనీసం దారికి అడ్డం కూడా తప్పుకోవట్లేదు. అలాంటి దాంతో నువ్వేంటే ప్లాన్ చేసేది? వదినా, వచ్చిన కొత్త, పైగా మన గురించి పూర్తిగా తెలీదు. అందులోనూ దుబాయ్ నుంచి వచ్చింది, కాస్త తిక్కనిది ఉంటుంది. నిదానంగా మన దారిలోకి తెచ్చుకున్నామనుకో, మనకి బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అంతగా తోక జాడిస్తే ఎలాగో కత్తిరించడానికి నువ్వున్నావు కదా. ఏమో, నాకైతే ఇప్పటిదాకా అది అసలు నచ్చనే లేదు. నచ్చితే అలాగే ఆలోచిద్దాంలే. దమయంతి, పల్లవి, రండి, పద. యా, సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అందరూ వచ్చినట్టేగా? ఏంటి నానమ్మా, ఇంట్లో వాళ్ళందరినీ ఒకే చోటికి చేర్చావు? ఏంటి విశేషం? నేను చేనేత కార్మికుల అధ్యక్షురాలిగా చేసినప్పుడు నా చేతికిచ్చిన కార్మికుల ప్రతీక ఇది. ఈ ప్రతీక చేతిలో పట్టుకుని ఏది తప్పో ఏది ఒప్పో అని చెప్తే నేను చెప్పిందే న్యాయం అన్నట్టు
మన వాళ్ళందరూ నా మాట వినేవాళ్ళు. ఈ సంఘం స్థాపించి సుమారు 30 సంవత్సరాలైపోయింది. ఈ 30 ఏళ్లలో మీ తాతగారు 10 సంవత్సరాలు అధ్యక్షులుగా ఉన్నా ఆ తర్వాత 20 ఏళ్లుగా నేనే ఉన్నాను. ఎలక్షన్లతో పని లేకుండా ప్రతి సంవత్సరం నన్నే ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వచ్చారు. ఈసారి కూడా నన్నే ఉండమంటున్నారు. ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడటానికి ఏముందమ్మా? ఎప్పట్లాగే మీరే అధ్యక్షురాలిగా ఉంటారు. లేదమ్మా, ఈసారి నేను ఉండాలనుకోవట్లేదు. వద్దమ్మా, మీరే ఉండాలని చెప్తున్నాం, కానీ మీరేం వినడం లేదు. మీరైనా చెప్పండి భూపతి గారు. అధ్యక్షురాలిగా తన నిర్ణయం ఏమిటో నా నిర్ణయం కూడా అదే. మధ్యలో నేను చెప్పేది ఏముంటుంది? ఇప్పుడు నువ్వు నిలబడపోవడానికి కారణం ఏంటమ్మా? అధ్యక్షురాలుగా నువ్వు ఉండడం వలన అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళందరికీ సంతోషం అయినప్పుడు నువ్వెందుకు మానుకోవాలనుకుంటున్నావు? లేదురా, ఎప్పుడూ ఒకరే ఉంటే నిర్ణయాల్లో మార్పుండదు, విధానాల్లో మార్పు రాదు. ఇరవై సంవత్సరాలుగా నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నానో నా వల్ల చేనేత సంఘానికి ఏం బాగు చేకూరిందో నాకు తెలియదు, కానీ ఇంకా బావుండాలని కోరుకుంటున్నాను. ఇంకా బావుండాలంటే ఆలోచనలు మారాలి. ఆలోచనలు మారాలంటే ఆలోచించే మనుషులుండాలి. అలాగని మీరు బయటి వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని పెట్టారంటే మన వాళ్ళందరినీ నమ్మలేరమ్మా. బయట వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకోవట్లేదు, అలానే నేను ఉండాలనుకోవట్లేదు. నా తరఫున నా ఇంట్లో వాళ్లే ఎవరో ఒకరుంటారు. అలా అయితే ఎవరిని అధ్యక్షులుగా ఉంచాలనుకుంటున్నారు? వాళ్ళనే ఉంచొచ్చు కదమ్మా. 2000 మంది చేనేత కార్మికులకి అధ్యక్షత వహించాలంటే వాళ్ళని ఒక్క క్షణంలో నిర్ణయించలేం. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇందులో ఆలోచించేదే ఉంది నానమ్మా. ఎవరో ఒకరు పేరు చెప్పే వాళ్ళే చూసుకుంటారు. అధ్యక్షులుగా స్థానమంటే అది అలంకారం కాదు, బాధ్యత. ఆ బాధ్యత మోసేవాళ్లకి దాని విలువ తెలుసుండాలి, దాని కష్టమూ తెలుసుండాలి. ఆ కష్టాలు తీర్చగలిగే తెలివితేటలు కూడా ఉండాలి. అందుకే ఓ 4 రోజుల పాటు వ్యవధి తీసుకుని ఇందుకు మా వాళ్లలో ఎవరు సరైన వారో నిర్ణయించి ఆ పేరుని అందరూ అంగీకరిస్తే అప్పుడు ఈ ప్రతీక వారి చేతికిస్తాను. లేదు అంటే ఎన్నికలకు వెళదాం. మీ ఇంట్లో వాళ్ళంటే మాకు అభ్యంతరం ఏమీ లేదమ్మా. మీరు ఎవరి పేరు చెప్తే వాళ్ళనే అధ్యక్షులుగా ఎన్నుకుంటాం. ఆలోచించి మీరే చెప్పండి. ఉంటామమ్మా. వస్తాము. అలాగే. అధ్యక్షురాలి పదవంటే అందరి మీద పెత్తనం చెలాయించొచ్చు. ఎప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నా మీద పెత్తనం చెలాయించడమే గాని ఏ రోజన్నా నేనెవరి మీదైనా పెత్తనం చెలాయించగలిగానా? అందుకే ఈ పదవి ఎలాగైనా నేనే సంపాదించుకోవాలి. అమ్మకి అందరూ విలువిచ్చేది ఆ పదవిని చూసే కదా. అదే పదవి నాకొస్తే నా విలువ పెరుగుతుంది. శివ, నీ మనసులో ఎవరున్నారో మాకైనా చెప్పు. ఇప్పటికైతే నా మనసులో ఎవరూ లేరండి. ఈ 4 రోజులు నేను గమనిస్తాను. మనలో ఎవరైతే బావుంటుందో తర్వాత చెప్తాను.
అనుపమా, అందరికీ భోజనం ఏర్పాట్లు చెయ్యి. సరేనమ్మా. కళ్యాణి రా. ఆంటీ, ఇప్పుడు అధ్యక్షురాలు అవ్వడం వల్ల లాభం ఏంటి? అక్కడ లాభాలేముండవు, గౌరవం ఉంటుంది. నీ భాషలో చెప్పాలంటే రెస్పెక్ట్. ఓ, రెస్పెక్ట్ కోసమా? మీకు ఇక్కడ రెస్పెక్ట్ లేదా? ఈ ఇంట్లో అనుపమకి కళ్యాణికి దక్కిన గౌరవం నాకేనాడు దక్కలేదు. ఏంటంటీ? ఏదో ఒకటి, అవన్నీ నీకెందుకు? వచ్చిందానివి వచ్చిన పని చూసుకుని వెళ్ళొచ్చు కదా. కళకి కేర్ ఆఫ్ అడ్రస్ కళావతి. మీ మొహాల్లో కళ తప్పాలన్నా, మీ మొహాల్లో కళ రావాలన్నా దానికి ఈ కళావతి కారణం అవుతుంది. శోభనం గదిలో పెళ్లి కూతురులాగా ఆ చూపేంటే? ఆ భంగిమలేంటి? ఏవండి, గదిలో ఇంకెవరుంటారని అటు ఇటు చూస్తున్నారు? నేను అదే కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వు పిలిచింది నన్నేనా? మిమ్మల్నేనండి. వద్దే, నువ్వు అలా చూడొద్దే. ఇందాక అత్తయ్య దగ్గర నీ గొంతు మారినప్పుడే నాకు భయం వేసింది. అలాంటిది ఇప్పుడు చూపు మారింది, మాట మారింది, గొంతులో శ్రావ్యత వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉందే. కొంపతీసి నీకే గాలు సోకలేదు కదా? ఏంటండి మీరు, ప్రేమగా మాట్లాడితే కూడా అలా మాట్లాడతారు. ప్రేమ? నువ్వా? కొత్త కొత్త పదాలు మాట్లాడకే, ఇంకా టెన్షన్ పెరిగిపోతోంది. మీరంతే, అర్థం చేసుకోరు. ఇప్పుడు నేనేం అర్థం చేసుకోవాలి? నేనేం మాట్లాడాలి? అంటే మరి మనం ఎన్నో సంవత్సరాలుగా మీ పని మీరు చేసుకుంటున్నారు, నా పాటికి నేను ఇంట్లో తిరుగుతూ ఉన్నాను. కొంచెం ఇప్పటికైనా పైకి రావాలనిపిస్తుంది కదా. చచ్చా, ఊరుక. మనం ఏమన్నా ఇంకా చిన్నపిల్లలమా పై గదిలోకి మారడానికి? అబ్బా చిచి, నేననేది ఆ పైకి కాదు. మరి మా అమ్మనడిగి ఆ అధ్యక్షురాలి పదవి నాకు ఇప్పించండి. ఏంటిదమ్ము, నువ్వంత పెద్ద సీట్లో కూర్చోవాలనుకుంటున్నావా? అవును, తప్పే ఉంది. ఎంత పెద్ద సీట్ ఏంటి, ఓ 2-3 వేల మందికి నాయకత్వం వహించాలి, అంతే కదా. మీరు గమనించారో లేదో, నాలో నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి ఉన్నాయి. అవునవును, ఇంట్లో వాళ్ళు కాబట్టి భరిస్తున్నారే. ఇంట్లో వాళ్ళని తిట్టినట్టు వీధిలో వాళ్ళని తిడితే ఆ 2000 మంది జనం వాయిదాలు వేసుకుని మరీ కొడతారు.
అలా ఎందుకుంటానేంటి? నాయకురాలన్నాక నాయకురాల్లాగే ఉంటాను. అసలు నీకా కోరిక ఎందుకు పుట్టిందే సడన్ గా? ఎందుకు పుట్టదు? నేను ఈ ఇంటి బిడ్డని. ఎలాగో అన్నయ్య లేడు కాబట్టి అమ్మ తర్వాత వారసత్వంగా వస్తే నాకే రావాలి కదా, అందుకే. ఈసారి మన సంఘానికి నేనే నాయకురాల్ని కావాలనుకుంటున్నాను. ఇంతలోనే నీ అత్యాశ కాకపోతే అత్త ఏం చెప్పారు? ఓ 4 రోజులు చూసి ఆలోచించి నా వాళ్లలోనే ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తాను అన్నారు. మా వాళ్ళు కాదు అన్నప్పుడు బయట వాళ్ల గురించి ఆలోచిద్దామని చెప్పారు. అదే అమ్మ ఆలోచించే లోపు మీరొకసారి నా గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది కదా అని. మీ అమ్మైనా ఇంకెవరైనా ఆ పదవిలో మంచివాళ్ళు ఉండాలని కోరుకుంటారు. అంటే ఏంటి? నేను మంచిదాన్ని కాదా? మంచిదానివేనే, నాకు పెళ్ళానివి కాబట్టి. మంచిదానివే, మీ అమ్మ కూతురు కాబట్టి. అందరికీ మంచిదానివి కావాలంటే చాలా కష్టం దమ్ము. ఎందుకంటే ఆ క్వాలిటీస్ నీలో లేవు. మరి మీరే అలా అంటే మా అమ్మేమనుకోవాలి? అత్తయ్య గారు ఏమైనా అనుకునే పని అయితే వాళ్ళు అడగంగానే నీ పేరే చెప్పేవారు కదా. ఆలోచించుకోవాలి అన్నారంటే అర్థమేంటి? ఉన్నవాళ్లలో ఎవరు మంచివాళ్ళో చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె టైం తీసుకుంది. కాబట్టి 4 రోజులాగు, తొందరపడకు, అత్తయ్య గారే చెప్తారు. అంటే ఏంటిప్పుడు? మీరు నా గురించి మా అమ్మకు చెప్పరా? నా కోసం ఏ మాత్రం చేయరా? నేనంటే నిన్ను భరిస్తున్నాను. 2000 మంది భరించడానికి నేనెలా రికమెండ్ చేస్తాననుకున్నావే? మిమ్మల్ని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ. అయినా భార్యని గొప్ప స్థాయిలో ఎక్కడ చూడాల్సి వస్తుందోనని కుళ్ళు మీకు, పురుషహంకారం మీకు. అవునా? నాలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇప్పటిదాకా తెలియలేదే నాకు. ఇప్పుడు తెలిసిందిగా, మిమ్మల్ని అడగడం ఎందుకు? నేనేదో మా అమ్మనే కాకా పట్టుకుంటాను. ఛీ! ఈ చిన్న ఇంట్లో ఈ నలుగురే నిన్ను భరించలేకపోతున్నారు. అలాంటిది నువ్వు చేనేత సంఘానికి నాయకురాలు అయితే ఈ 2000 మంది ఏమైపోతారో. ఏంటి పల్లవి, నువ్వు పిండి వంటలు చేస్తున్నావా? చెయ్యాలి కదమ్మా. ఆల్రెడీ నేను కళ్యాణి వంట చేశాం కదా. నువ్వు ప్రత్యేకించి పిండి వంటలు చేయడం దేనికి? నీ వంట నువ్వు చేసావమ్మా, నా వంట నేను చెయ్యాలి కదా. అదే, ఈ ప్రత్యేకత ఎవరి కోసమని. నాకు చాలా 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 ఇష్టమైన వాళ్ళ కోసం. ఏంటి, నువ్వు కూడా పిండి కలుపుతున్నావా? నేను అంటే ఇంకెవరు? ఏంటి, నువ్వు చేస్తున్నావా? మరి మన ప్రేమ అభిమానం తెలియాలంటే మన చేత్తో చేసే వంటే కదా వదిన చెప్పేది. ఇలా ఎవరికి వాళ్ళు వంట చేయాలనుకోవడం ఏంటి? ఎవరి కోసం చేస్తున్నారు? నువ్వైతే అమాయకంగా మొహం పెట్టి ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసుకోగలం. కానీ ఎవరికి మేమేం అన్యాయం చేశామో ఏమో, మా మొహాలు ఇలా తగలడ్డాయి. అందుకే మా ప్రయత్నాలేవో మేం చేసుకుంటున్నాం. ఇంత కష్టపడి మేమన్నీ చేశాక మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం ఏముందా అని. అమ్మా, అత్తయ్య పిన్ని ప్రత్యేకంగా వంటగదిలోకి వచ్చారంటే ఎందుకు ఏంటి అనేది తినేటప్పుడు నీకే తెలుస్తుంది కదా. పద, భోజనానికి వెళ్దాం.
ఏంటే చాలా కష్టపడుతున్నట్టున్నావు. తప్పదు కదా వదినా. వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారికి కోడలుగా నేను ఒక్క పని కూడా చేయలేదు. అందుకే ఇదిగో ఈ అరిసెలు చేస్తున్నాను. ఇంత అర్జెంటుగా మా అమ్మ మీద నీకు ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు తెలుసులేవే. మా అమ్మ స్వీట్ తెందు, అది తెలుసుకో. అదంతా నీకెందుకు వదినా? నా అభిమానంతో నేను తినిపిస్తాను కదా. అభిమానాలు అధికారాలు అంత త్వరగా రావులే పల్లవి. ఒకవేళ వచ్చినా ఇచ్చినా నువ్వు తట్టుకోలేవులే. పర్లేదులే వదినా, తట్టుకుంటాను. నువ్వేం చేసినా ఆ అధికారాన్ని ముట్టుకోలేవు. అవునా? చూద్దాం. అధికారం అంటే అరిసెలు ఒత్తడం కాదే. సర్లే చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వదినమ్మా.